హరే కృష్ణ ఆత్మబంధువులరా, ఈరోజు చాలా మంచి టాపిక్ తీసుకుందామండి. అది అందరికీ తెలుసు, కానీ ఇప్పుడిప్పుడు చాలా మంది ఇంకా కొన్ని తెలుసుకుంటున్నారు. ఇదేంటంటే ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ అని విని ఉంటారు కదా. ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద బయోటిక్ అంటే, బయో అంటే జీవము ఆర్ జీవులు. ఈ జీవులు కంటికి కనబడరండి. మన శరీరం చుట్టూ, శరీరం లోపల మొత్తం మన శరీరంలో ఉన్నటువంటి రక్తస్రావాలు, కన్నీరు, కన్ను లోపల, కన్ను మీద, చెవి లోపల, వెంట్రుకల చుట్టూ, శరీరంలో ఉన్నటువంటి బాహ్యంగా మరియు అభ్యంతరంగా అంటే రక్తం యొక్క స్ట్రీమ్లో, అంటే రక్తంలో మరియు పేగులలో అన్నిట్లలో మనకు ఉంటాయి. సో ఇక్కడ ఇవన్నీ ఏం చేస్తాయంటే, మీకు రియల్గా నేను చాలాసార్లు చెప్పాను కదా, మన శరీరము పూర్తిగా ఒక 15 ట్రిలియన్ సెల్స్తో తయారైతే అంతకంటే ఎక్కువ రెట్ల సెల్స్ ఇవన్నీ జీవులన్నీ మన శరీరం మీద ఆశ్రయించి ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే, ఒక ఊర్లో ఒక ముసలమ్మ ఉందండి. చూడండి, ఒక ఊర్లో ఒక ముసలమ్మ ఉంది. వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయిపోయినారు. ఇక్కడ సిటీలో. ఈ ముసలమ్మ పల్లెటూరులో ఉంది, కానీ బాగా ఆస్తిపరురాలు. ఆమెకు అందరూ నౌకర్లు చక్కర్లు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎక్కడనో యుఎస్లోనో యూకేలోనో సెటిల్ అయిపోయినారు. సో ఆ ముసలమ్మ ఒక 70-80 ఏళ్ళకు ఉంది. చాలా ఎక్స్పర్ట్, చాలా అనుభవరాలు. అయితే ఆమె ఉదయం అందరూ నౌకర్లు చాకర్లు అంతా పని చేసినారు, బయటకు వెళ్ళిపోయినారు. ఈమె లంచో డిన్నరో అంటే పొద్దున లంచ్ చేసింది. 12 గంటలకు ఎదురుంగి ఇంటికి వచ్చి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటుంది. మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు పల్లెటూర్లలో. సో ఇప్పుడు ఈ ముసలమ్మ ఏం చేస్తుంది? ఎదురుంగి ఇంట్లోనో లేకుంటే పక్క ఇంట్లోనో కూర్చొని ఆ రోజంతా టైం పాస్ చేసి, మళ్ళీ ఈవినింగ్ 4-5 వరకు టైం పాస్ చేసి, మళ్ళీ ఇంటికి పోయి కాస్త కునుకు తీసి మళ్ళీ సాయంత్రం ఆమె యొక్క డైలీ లైఫ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ముస్లిం ఏం చేస్తుందంటే, ఎదురుగా ఒక కొత్తగా పెళ్ళైనటువంటి ఒక అమ్మాయి వచ్చింది. అప్పుడే కోడలుగా వచ్చింది ఎదురుగా వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ఆ కోడళ్ళకు ఏం పని రాదు అంటే చెరగ రాదు, బియ్యంలో అట్లా వంట సరిగా రాదు. ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేయడం ఇవన్నీ రావు కదా కొత్తగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు. ఈ ముసలమ్మ ఏం చేస్తుందంటే, ఆమె అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీరు చూడండి, ఉచితంగానే. అమ్మ ఇలా చేయమ్మా, ఇలా చెయ్యి, అలా చెయ్యి. సో మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చింది అనుకోండి, ఆవకాయ పచ్చడి సీజన్ వచ్చింది. ఈ ఆవకాయ పచ్చడి సీజన్ వచ్చినప్పుడు ఈ అమ్మ ఖచ్చితంగా ఈ అమ్మనే పెడుతుంది ఆవకాయ పచ్చడి. ఆ కొత్త అమ్మాయితో పెట్టియలేదు. ఆ కొత్త అమ్మాయి కూడా ఈమెనే అడుగుతుంది, అమ్మ కొంచెం నాకు పచ్చడి పెట్టాలి. సో ఇప్పుడు ఈ పచ్చడి ఈ అమ్మ ఎవరైతే ముసలమ్మ ఉందో ఆమె పచ్చడి పెడుతుంది. ఆ పచ్చడి పెట్టే క్రమంలో సాయంత్రం 4 అవుతుంది అనుకోండి. రోజు ముచ్చట్లకు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 12-1 గంటలకు వచ్చింది. 4 అయింది. 4 గంటలకు అప్పుడు ఆ ఇంట్లో ఛాయ్ తయారు చేసి ఛాయ్ తాగిపిస్తారు కదా ఆ ముసలమ్మకు. ఇప్పుడు ఆ ఛాయ్ తాగింది, ఆ పని చేసుకొని వెళ్ళిపోయింది. ఓకే. సో ఇది రోజు జరుగుతుంది ప్రతి ఊర్లో, ప్రతి పల్లెటూరులో. కానీ ఆ ముసలమ్మ ఏదైతే సర్వీస్ చేసిందో ఆ సర్వీస్కు డబ్బులు అసలు తీసుకునేటువంటి పరిస్థితి కానే కాదు. ఇక్కడ ఏం జరిగింది? దీన్ని సింబయాసిస్ అంటారు. అంటే సహజీవనం. అంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ఖర్చులు వాళ్ళే, ఎవరి తిండి వాళ్ళదే, కానీ కలిసిమెలిసి పని చేసుకుంటారు. దీన్ని సహజీవనం అంటే కలిసిమెలిసి పని చేసుకునే పద్ధతి ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో ఉంది. సో ఈ సహజీవనం అనే మెథడ్, అలాంటి పద్ధతే మన శరీరంలో కూడా ఎన్నో కోట్ల సూక్ష్మంగా జీవులు మన శరీరం మీద ఉన్నాయండి. ఇవి ఏం చేస్తాయంటే, మనకు వాటిని అవి ఏం చేస్తాయి, తన ఆహారం అవి తీసుకుంటాయి, మన శరీరంలోకి వెళ్ళి తీసుకుంటాయి. కానీ అది ఊరికనే ఉబ్బుసుకోక పని చేయాలి కదా. ఆ పని చేసే పద్ధతిలో 3 రకాలు ఉంటాయి. ఒకటో మన శరీరాన్ని నష్టం చేసేటువంటి క్రిములు ఉంటాయి, ఒకటేమో మన శరీరాన్ని బాగు చేసేటువంటి క్రిములు ఉంటాయి, ఇంకొకటి నాకేం సంబంధం లేదు, నేను తిని కూర్చుంటా, నువ్వేమి అంటే ఇచ్చిన అయ్యకుండా నాకైతే ఏం పని చెప్పొద్దు అనేటువంటివి ఉంటాయి. మీరు ఊర్లలో చూడొచ్చు, ఒకడు ఊరికైనా వచ్చి టైంపాస్కి ఉట్టిగానే ఖచ్చితంగా ఛాయ్ తాగిపోతాడు, వానితో ఏం పని ఉండదు, వాడు ఏం చేయడు కూడా. మన వల్ల మనకు నష్టం తప్ప లాభం ఏముండదు. ఇంకా కొంతమంది చూడండి, మనం ఏమి ఇచ్చినా కూడా మనల్ని ఖచ్చితంగా బ్లేమ్ చేసేటోళ్ళే ఉంటారు. మీరు వాళ్ళ మెంటాలిటీ, మీరు ఎప్పుడు ఏమి చేసినా కూడా వాళ్ళు బ్లేమ్ చేయడమే వాళ్ళ మెంటాలిటీ. వీళ్ళు ఒక మెంటాలిటీ. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు ముసలమ్మ చూసిన వీళ్ళు ఒక మెంటాలిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆమె పెద్ద ఆవిడ ఉంది, చెరుగు వస్తుంది ఆమెకు. ఈ కొత్తగా వచ్చినటువంటి కోడలికి చెరగరాదు కదా, ఆమె చెరగడం నేర్పిస్తుంది ఫస్ట్. అలా వంట చేయడం నేర్పిస్తుంది, పచ్చళ్ళు పెట్టడం నేర్పిస్తుంది. కానీ ఒక ఛాయ్ తాగిపోతుంది, ఎందుకంటే ఇన్ టైంలో మళ్ళీ ఇంటి దాకా వెళ్ళి ఛాయ్ ఏం పెట్టుకుంటుంది ఒక ఆవిడ, కాబట్టి ఆమెకు ఛాయ్ ఇస్తారు. ఈమె ఒక్క ఛాయ్ వల్ల ఎంతో ఉపయోగం ఉంది చూడండి. అలాగే మన శరీరంలో కూడా మనకు ఎంతో ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా అంటారు వాటిని. పేరు బ్యాక్టీరియా అంటే చిన్నదండి, వాటిని సహజీవనం చేసే జీవులు, సూక్ష్మంగా జీవులు.
ఈ సూక్ష్మంగా జీవులు మన శరీరంలో అవి ఏం చేస్తాయంటే మన యొక్క డైజెషన్ సిస్టమ్ మొత్తం అవే పనిచేస్తాయి. అంటే చిన్న ముక్కలుగా చేసి మన యొక్క పేగు గోడలకు తినబెడతాయి అన్నమాట. అవి తింటూ అవి తినబెడతాయి. ఎప్పుడైతే ఇవి చనిపోతాయో మన యొక్క డైజెషన్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. మనం జీర్ణం చేసుకోలేము, ఆ జీర్ణం అబ్జర్వ్ చేసుకోలేము. అప్పుడు మన శరీరంలో ఈ ఖనిజ లవణాలు కానీ న్యూట్రియంట్స్ పోషక విలువలతో కూడినటువంటి ఆహారం మన పేగు తీసుకోకపోయేసరికి ఎనర్జీ రాదు. ఎప్పుడైతే ఎనర్జీ రాదో అప్పుడు మన బాడీ కుప్పగొలిపోతుంది. మీకు తెలుసు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, రోగాలు వస్తాయి. అన్ని మెయిన్ రోజు చేసే కార్యక్రమాలలో చిన్న వస్తువులు అంటే చిన్న పని చేసేటువంటి ఒక వ్యవస్థ ఈ సూక్ష్మాంగజీవుల వ్యవస్థ. ఈ సూక్ష్మాంగజీవులలో 3 రకాల మెంటాలిటీ ఉంది కదా. అయితే ఈ సూక్ష్మాంగజీవులలో 3 రకాలుగా వాటి యొక్క పెరుగుదలను బట్టి అంటే అవి ప్రోబయాటిక్స్ అండ్ ప్రీబయాటిక్స్ అండ్ పోస్ట్ బయాటిక్స్ అని అంటారు. వీటిలలోనే అంటే ప్రీబయాటిక్ అంటే అవి వాటి యొక్క గుడ్లు అనమాట. అంటే అవి ఏమంటారు గుడ్లు. మనము అంటే గుడ్లు అంటే మీకు తెలుసు కదా, పెరుగులో 3 రకాలుగా ఉంటాయి. అంటే ఆల్రెడీ ఆ బ్యాక్టీరియా చనిపోయే దశలో ఉన్న వాటిని పోస్ట్ బయాటిక్ అంటారు. అంటే ఏజ్డ్ అనమాట. యంగ్గా ఉన్న వాటిని మనకు ప్రీబయాటిక్ అంటారు. సో యంగ్ అంటే జస్ట్ అప్పుడే పుట్టిన వాటిని ప్రీబయాటిక్ అంటే ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ అండ్ పోస్ట్ బయాటిక్. ప్రోబయాటిక్ అంటే మనకు ఆల్రెడీ మిడిల్ ఏజ్లో ఉన్నాయి. అంటే వీటి యొక్క ఏజ్ ప్రకారంగా మనకు 3 రకాల పనులు చేస్తాయి. మీకు తెలుసుగా, చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడు ఏదైనా కొనుక్కొని రాపోరు అంటే పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని వస్తాడు. మిడిల్ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఆలోచనతో పనిచేస్తారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారు, కూర్చొని పనిచేస్తారు. ఇలా ఆ యొక్క వయస్సును బట్టి ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ అండ్ పోస్ట్ బయాటిక్గా మనము వీటిని వర్గీకరించవచ్చు. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదండి. పోస్ట్ బయాటిక్ అనేటువంటి ఆ యొక్క సిస్టమ్ గురించి ఎవరు చెప్పట్లా. కానీ పోస్ట్ బయాటిక్ అంటే ఈ యొక్క జీవులు ఏం చేస్తాయంటే ముసలమ్మలు కూర్చుంటాయి, పనిచేస్తాయి. ఇవన్నీ బ్యూటరేట్స్ అనేటువంటి కెమికల్స్ని రిలీజ్ చేస్తాయండి. ఈ బ్యూటరేట్ అనేటువంటి కెమికల్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆంత్రము అంటే పేగుల యొక్క లైనింగ్ను కాపాడుతాయి. అవి ఓర్చుకుంటాయి అన్నమాట. ఏదైనా యాసిడ్స్ వచ్చినా కెమికల్స్ వచ్చినా అవి ఏం చేస్తాయి అంటే ఫస్ట్ ఓల్డ్ కదా, ఏజ్డ్ కదా, అవి అట్లా అడ్డం పడి ఆ యొక్క కెమికల్స్ను ఆపుతాయి అన్నమాట. మన యొక్క పేగు గోడల యొక్క లైనింగ్ను డ్యామేజ్ కాకుండా. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే బేసికల్గా మనందరికీ తెలుసుగా, గంజి, జావా, అంబలి, మీకు తెలుసుగా ఇడ్లీ, దోశ, వీటన్నిట్లలో ఉంటాయండి. దయచేసి అందరూ ఖచ్చితంగా, మీకు తెలుసు కదా, పుల్లటి మజ్జిగ అంటే నిన్న మొన్నటి మజ్జిగ నీళ్లు బాగా పోసి ఆ పైన ఉన్నటువంటి పెరుగు మీద నీళ్లు ఉంటాయి చూసారా, ఆ నీళ్ళను కనుక మీరు రోజు కనుక తాగితే ఈ యొక్క పోస్ట్ బయాటిక్స్ వస్తాయి. సో పోస్ట్ బయాటిక్, ప్రీబయాటిక్ అండ్ ప్రోబయాటిక్స్ ఈ 3 రకాలు సేమ్ ఏజ్ని బట్టి వాటి యొక్క పనిని మనం డివిజన్ చేస్తాయి. సో మరింత సమాచారం గురించి మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.